కోపింగ్ మెకానిజమ్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? కోపింగ్ మెకానిజమ్స్ ద్వారా జీవిత సవాళ్లను నావిగేటింగ్ చేయడం ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, ఐ యామ్ రామచంద్రరావు నేదూరి, రూట్ చక్ర హీలింగ్ కోచ్. కోపింగ్ మెకానిజంలు అనేవి వ్యక్తి యొక్క ఆయుధాగారంలోని మానసిక సాధనాలు. జీవితపు తుఫాన్లను స్థితిస్థాపకతతో ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు శక్తినిస్తాయి. కోపింగ్ మెకానిజమ్స్ అనేది వ్యక్తుల జీవిత సవాలును నావిగేట్ చేయడానికి, భావోద్వేగ శ్రేయస్సు మరియు ఒత్తిడికి పాజిటివ్ రెస్పాన్స్‌ను ప్రోత్సహించే స్థితిస్థాపక యొక్క స్ట్రాటజీస్. ఇవి ఆరోగ్యకరమైన మరియు తక్కువ నిర్మాణాత్మక విధానాలు రెండింటిని కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కోపింగ్ హీలింగ్ పద్ధతులు, మైండ్‌ఫుల్‌నెస్ అభ్యాసాలు, సామాజిక మద్దతు తీసుకోవడం లేదా ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనడం చేయాలి. మరోవైపు చూసుకుంటే వస్తువు వినియోగం లేదా తప్పించుకోవడం వంటి తక్కువ కన్‌స్ట్రక్టివ్ కోపింగ్ స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించవచ్చు. కానీ దీర్ఘకాలంలో సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఎమోషనల్ స్థితిస్థాపకత కోసం సమర్థవంతమైన కోపింగ్ మెకానిజంలను గుర్తించడం మరియు పెంపొందించడం చాలా ముఖ్యం. మీరు వేరొకరి కోపింగ్ కచేరీలను అర్థం చేసుకోవడం వలన ఎదుటి వ్యక్తుల కష్టాలను ఎక్కువగా స్థితిస్థాపకతతో నావిగేట్ చేయడానికి మరియు శాశ్వత భావోద్వేగ సమానత్వాన్ని పెంపొందించడానికి అధికారం పొందుతారు. మానసిక శ్రేయస్సు మరియు ఒత్తిడికి రెస్పాన్స్‌ను ప్రభావితం చేస్తాయి. పాజిటివ్ తరపున సమర్థవంతమైన కోపింగ్ స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రాబ్లమ్ ఫోకస్డ్ కోపింగ్. ఈ కోపింగ్ అనేది ఒత్తిడికి మూల కారణమైన దానిని పరిష్కరించడం చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించిన ఒత్తిడి అధికంగా ఉంటే ఈ ప్రాబ్లమ్ ఫోకస్డ్ కోపింగ్‌లో సమయాన్ని నిర్వహించే పద్ధతులు లేదా అడిషనల్ రిసోర్స్ అవసరం అవుతాయి. ఎమోషనల్ ఫోకస్డ్ కోపింగ్. దీంట్లో ఒత్తిడిని స్వయంగా పరిష్కరించడం కంటే ఒత్తిడికి సంబంధించిన భావోద్వేగ రెస్పాన్స్‌లను కండక్టింగ్ పై దృష్టి కేంద్రీకరించడం అత్యవసరం. ఎమోషనల్ సపోర్ట్ తీసుకోవడానికి మీ క్లిష్ట పరిస్థితి గురించి చెప్పి స్నేహితుడిని అడగడం. భావోద్వేగ భారాన్ని తగ్గించడానికి హాస్యాన్ని ఒక కోపింగ్ స్ట్రాటజీగా ఉపయోగించుకోండి. క్లిష్ట పరిస్థితుల్లో టెన్షన్‌ని తగ్గించుకోవడం కోసం హాస్యం యొక్క శక్తిని గుర్తించి హాస్యాన్ని పండించడం. ప్రతికూల ఆలోచనలు గుర్తించి వాటి స్థానంలో పాజిటివ్ మనస్తత్వాన్ని పెంపొందించడానికి ఛాలెంజెస్‌గా తీసుకోవాలి. ఛాలెంజ్ ఛాలెంజెస్‌తో కూడిన పరిస్థితిని పాజిటివ్‌గా మార్చుకొని అభివృద్ధికి అవకాశంగా మార్చుకోవాలి. ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం, జాగింగ్ వంటి సాధారణ శారీరక శ్రమను శ్రేయస్సు కోసం ఒక రొటీన్‌గా ఫాలో అవ్వాలి. టైమ్ మేనేజ్‌మెంట్ కోసం అధికమైన భావాలను తగ్గించుకోవడానికి పనులను మేనేజ్ చేయడం చేయాలి. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. పనికి, విశ్రాంతికి మధ్య వ్యక్తిత్వం పనుల కోసం సమర్థవంతంగా సమయాన్ని కేటాయించడానికి డైలీ వేజ్ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. ఇక్కడ మానవ అనుభవం ఒక క్లాత్ అనుకుంటే కోపింగ్ మెకానిజం అనేది స్థితిస్థాపకత, బలము మరియు భావోద్వేగ శ్రేయస్సును నేసే శక్తివంతమైన దారాలు వంటివి. అవి కేవలం భావనలు మాత్రమే కాదు. అవి తుఫాన్ల ద్వారా నృత్యం చేయడానికి మనకు శక్తినిచ్చే ప్రాణశక్తి లాంటిది. కొత్త జ్ఞానం మరియు అంతర్గత బలంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇది స్థితిస్థాపకత మరియు శ్రేయస్సు యొక్క అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.